హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్తామా? ఒకసారి అందరూ ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినడానికి మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. మీ వాక్యంలోని సత్యాలను నేను గ్రహించడానికి నా జీవితానికి వాటిని అన్వయించుకోవడానికి కృపను చూపించమని యేసుక్రీస్తు నామములో నేను మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటానికి కృపను చూపించమని యేసయ్య నామమున ప్రార్థించి పొందుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. చాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఏం చేసిండంట? తన ప్రేమను కనపరిచిండు. ఆమేన్. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారనుకుందాం. ఇంకొక కొత్త వ్యక్తిని ఇంట్లోకి తీసుకొని రావాలంటే అది సాధ్యమా? మామూలుగా ఎవరో ఉన్నారు, వాళ్ళని ఇంట్లోకి తీసుకొని రావాలంటే ఏం అడ్డం వస్తుంది చెప్పండి? వాళ్ళని తీసుకొని రావాలంటే సరే ఒకరిని అడాప్ట్ చేసుకుందాం, మనం పిల్లల్ని ఎవరినైనా వేరే వాళ్ళని తెచ్చుకుందాము అంటే ఏం అడ్డం వస్తుంది? ప్రేమ కాదు, రెస్పాన్సిబిలిటీ అడ్డం వస్తుంది. when you are taking somebody into your family, you will be responsible for that person. హల్లెలూయా. వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చారంటే వాళ్ళ లైఫ్ అంతటికి యు ఆర్ రెస్పాన్సిబుల్. ఆమేన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఎంత ప్రేమించిండో తన ప్రేమను మనకు కనపరుస్తున్నాడు. మనము బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించిండు. ఎప్పుడు మరణించిండు? మనం మంచోళ్ళుగా ఉన్నప్పుడు కాదు, మనం పాపులుగా ఉండగా, మనం ఇంకనూ పాపులుగా ఉండగా. హల్లెలూయా. ఏ మంచి చూసిండని దేవుడు. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడటానికి ఏం చేసిందంట? తండ్రి తన ప్రేమ ఎటువంటి ప్రేమను అనుగ్రహించనో మీరు చూడండి, గమనించండి. హీ హాస్ బెస్టోడ్ అంటే ఉచితముగా, ఫ్రీగా, ఓవర్ఫ్లోయింగ్గా ఇవ్వడం. అర్థమవుతుందా? ప్రేమ అంటే ఏదో కొంచెం కప్ ఆఫ్ కాఫీ ఇచ్చినట్లు కాదు. ఇదేంటి? దిస్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్ లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హీ హాస్ బెస్టోడ్ అంటే ఉచితముగా కొట్టుకోబోతున్నారు ఇక ప్రేమలో. ఆమేన్. మనము దేవుని పిల్లలమే. ఆమేన్. ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే టెక్నాన్. మనం ఇంగ్లీష్లో ఏమంటే వీఆర్ ది చిల్డ్రన్, సన్స్ ఆఫ్ గాడ్ అంటాడు. వీఆర్ కాల్డ్ ది సన్స్ ఆఫ్ గాడ్. సన్ అనే పదానికి ఇక్కడ గ్రీక్లో వాడిన పదం ఏంటంటే టెక్నాన్. టెక్నాన్ అంటే ఏంటి అర్థం అంటే యు ఆర్ బార్న్, ఆ ఇంట్లో జన్మించావు. ఆమేన్. దత్తతకు వచ్చిన కొడుకువి కాదు నువ్వు. యు ఆర్ బార్న్ టు వన్ పర్సన్, ఒక వ్యక్తికి జన్మించుంటున్నావు. హల్లెలూయా. అంటే ఏమర్థము? నీవు దేవునికే జన్మించుంటున్నావు. యు ఆర్ ఏ డైరెక్ట్ ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ గాడ్. దేవునికి నీవు జన్మించి ఉంటున్నావు. నీ జన్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుంచి వచ్చింది. తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్న జన్మ కాదు ఇది. నీవు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు అంటే ఏదో దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు కాదు. యు ఆర్ బార్న్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. హల్లెలూయా. దేవుని కుటుంబంలో నువ్వు జన్మించుంటున్నావు. అంటే ఏమర్థం అంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున ఇది మతం మార్పిడి జరగలేదు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ స్పిరిచువల్ థింగ్ విచ్ హస్ హ్యాపెండ్. ఆత్మీయ లోకంలో ఒక జన్మ అనేది నీకు అనుగ్రహింపబడింది. హల్లెలూయా. హల్లెలూయా. హిందువులు క్రిస్టియన్లు అవుతున్నారు, ముస్లింలు క్రిస్టియన్లు అవుతున్నారు. ఇది మతం కాదు. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాలుగా సంఘాలకు వెళ్తూ వాక్యాలు నేర్చుకుంటూ దేవునికి హృదయం ఇయ్యని వాళ్ళు అనేకులు మనం చూస్తుంటున్నాం. అర్థమవుతుందా? అంటే అదొక మతం. ఇప్పుడు థియాలజీ చేసినా ఏం చేసినా అది నీ హృదయాన్ని మార్చదు.
నీ హృదయాన్ని మార్చేది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ కార్యమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఎప్పుడైతే జరుగుతుందో నీవు దేవుని కుటుంబంలో నువ్వు జన్మిస్తావు. హల్లెలూయా. ఆమేన్. ఇది మతం కాదు. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నువ్వు ఒక నూతన సృష్టిగా దేవునికి జన్మించుంటున్నావు. నువ్వు ఏ రోజు యేసుక్రీస్తు యొక్క మాటను నీ హృదయంలోకి స్వీకరించుంటావో, యేసుక్రీస్తు నా ప్రభువు అని ఏ రోజైతే నువ్వు పలికింటున్నావో ఆ రోజు నీ దేవుని యొక్క వాక్యానికి నువ్వు జన్మించుంటున్నావు. హల్లెలూయా. 1 పేతురు 1:23 చూడండి. బీయింగ్ బోర్న్ అగైన్ నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ లివెత్ అండ్ అబైడెత్ ఫరెవర్. తెలుగులో 21 మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. హల్లెలూయా. ఇక్కడి వరకు. బీయింగ్ బార్న్ అగైన్, మొదటగా తల్లిదండ్రులకు జన్మించాం. ఆమేన్. ఈ భూమిలోకి మనం వచ్చింది ఎట్లా? తల్లికి తండ్రికి జన్మించాం. బార్న్ అగైన్ అంటే నువ్వు ఇప్పుడు తిరిగి జన్మిస్తున్నావు. ఎప్పుడు తిరిగి జన్మించావు? యేసుక్రీస్తు సువార్త విన్న రోజుననే నువ్వు తిరిగి జన్మించావు. హల్లెలూయా. కొత్తగా ఇప్పుడు జన్మించడం కాదు. కొన్నిసార్లు చూస్తుంటాం మీటింగ్లలో, ఆల్రెడీ రక్షింపబడి ఉంటారు, ఎవరెవరు రక్షణ పొందాలనుకుంటున్నారో ముందుకు రాని అంటే మళ్ళీ పోతుంటారు. కాదు, దట్ ఈస్ వన్ టైం సెటిల్మెంట్. ఏ రోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజే నువ్వు రక్షింపబడ్డావు, ఆ రోజు నువ్వు తిరిగి జన్మించావు. బీయింగ్ బార్న్ అగైన్ నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్. తెలుగులో ఏమంటాడు? మీరు క్షయమైన బీజం నుండి కాక, తల్లిదండ్రుల నుంచి వచ్చిన బీజం, ది స్పర్మ్, ది ఓవం, ఈ 2 పదాలు గుడ్డు అంటారు. ఏదైనా కూడా క్షయమైనది. అర్థమవుతుందా? ఏదైనా కూడా క్షయమైనది. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే స్పర్మ్ అనలైసిస్ వస్తుంది అనుకోండి, అది కొంతసేపు అట్లే పక్క పెట్టేస్తాం. పక్క పెట్టి మర్చిపోయినారనుకోండి ఎవరైనా, అవన్నీ చచ్చిపోతాయి. వాటికి ఒక లైఫ్ టైం ఉంటుంది. అర్థమవుతుందా? క్షయమైనది అంటే దట్ విచ్ ఈజ్ ప్రోన్ ఫర్ డెత్, తొందరగా చనిపోతుంది అది. అంటే దాని నుంచి జన్మించిన నీవు కూడా చనిపోవటానికి ఆస్కారం ఉంది. ఆమేన్. ఇక్కడ ఏమంటారు? మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా. ఇది ఇంకొక బీజం. క్షయ బీజం తల్లిదండ్రుల నుంచి వచ్చినది. నీవు ఇంకొక బీజం ఒకటి చెప్తున్నాడు. అదేంటంట? దేవుని వాక్యం. అది ఎటువంటి బీజం అంటున్నాడు? శాశ్వతముగు జీవం కలిగినది ఆ యొక్క దేవుని వాక్యం. హల్లెలూయా. అది ఒక అక్షయ బీజం. దేవుని వాక్యం అస్సలు నాశనం కానిది. హల్లెలూయా. ఏమంటారు? పువ్వు వాడిపోతుంది, ది ఫ్లవర్ ఫేడెత్, ది గ్రాస్ విదరత్, బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఫర్ ఎవర్. అర్థమవుతుందా? అంటే గడ్డి ఎండిపోతుంది, పూలు ఎండిపోతాయి, అన్నీ పోతాయి. దేవుని వాక్యం మాత్రము ఎప్పటికీ నాశనం కాదు. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఇండెస్ట్రక్టబుల్, అది నాశనం కానిది. ఇండెస్ట్రక్టబుల్ వర్డ్కు జన్మించిన మనము కూడా ఇండెస్ట్రక్టబుల్ అని మనము గుర్తించాలి. హల్లెలూయా. ఆమేన్. మనం దేవుని వాక్యానికి మనం పుట్టింపబడిన వారం, వాక్యం ద్వారా మనము జన్మించిన వారము. హల్లెలూయా. అందుకే మనం గుర్తించాలా, వీ హ్యావ్ ఎ డివైన్ ఆరిజిన్. నేను దేవుని నుంచి పుట్టి ఉంటున్నాను. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవునికి ఇది ఒక కాన్షియస్నెస్ ఎప్పుడు ఉండాలి మైండ్లో. నేను ఈ లోకపు మనిషిని కాను, నేను పైలోకం నుంచి వచ్చింటున్నాను. హల్లెలూయా. తల్లిదండ్రుల నుంచి పుట్టాను, కానీ యేసు ప్రభుని అంగీకరించిన రోజున ఆ జీవితం ఎండ్ అయిపోయింది. నేను ఇప్పుడు పుట్టినది ఎవరి నుంచి పుట్టాను? దేవుని వాక్యం. కొందరు అంటారు, ఏం పైనుంచి ఊడిపడ్డావా? నువ్వు ఊడిపడ్డాం మనం. హల్లెలూయా. ఆ మాట కరెక్ట్ గా సెట్ అయ్యింది మనకే. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఇతరులకు, ఈ లోకస్తులకు ఇది అర్థం కాదు. అందుకే చూడండి మరోసారి 1 యోహాను 3:1-3 వరకు చదువుతాం. ఫస్ట్ 1వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. లోకం ఎరుగదు. ఆమేన్. ఇప్పుడు నువ్వు పోయి నేను యేసు ప్రభువుని అంగీకరించినాము అంటే ఏమంటారు? ఓకే అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్టర్నల్గా ఏమి మార్పులు కనపడవు. అర్థమైందా? నీ ఆత్మలో జరిగిన కార్యము వాళ్ళకి తెలియదు. ఎందుకు ఈయన మనతో పాటు సరిగా ఉండటం లేదు? మనమందరం మందు తాగితే ఈయన ఎందుకు మందు తాగడు?
మనమందరం ఇవి తింటే ఆయన ఎందుకు తినడు, ఆయన ఎందుకు సపరేట్గా ఉంటున్నాడు, జనాలకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. వాళ్ళు ఎరిగేట్టు చేయాల్సింది నీ బిహేవియర్. నేను మీ టైప్ కాదు, నేను పై టైప్ అనేది మనము తెలియపరచుకోవాలి. హల్లెలూయా. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు, దేవుణ్ణి ఎరగలేదు. లోకం దేవుణ్ణి ఎరిగినట్లయితే నిన్ను ఈజీగా కనుక్కుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక బిలీవర్ ఉన్నాడు, వేరే ఏ ప్రదేశం కన్నా పోయామనుకోండి. నేను మొన్న ఐ వెంట్ టు చెన్నైలో వాళ్ళని చూస్తూనే అనిపిస్తుంది, వీళ్ళు దీస్ ఆర్ బిలీవర్స్, దీస్ ఆర్ నాన్ బిలీవర్స్. అర్థమవుతుందా? కొందరు క్రిస్టియన్స్ ఉంటారు, క్రిస్టియన్స్ అని పేరుకుంటారు, కొందరు బిలీవర్స్గా ఉంటారు. వి నో బై దేర్ బిహేవియర్, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ తగ్గింపు స్వభావాలను బట్టి మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎప్పుడు? ఇప్పుడు. ఇప్పుడు అందరు చెప్పండి. ఇప్పుడు. ఇప్పుడు. ఇప్పుడు అంటే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నిన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నువ్వు ఎవరు అంటే నేను దేవుని పిల్లల్ని. హల్లెలూయా. ఏ టైంలో మధ్యరాత్రి లేపడిగినా నువ్వు ఎవరు? నేను దేవుని పిల్లోడిని, నేను దేవుని పిల్లను. హల్లెలూయా. వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఫస్ట్ టైం నేను బయాలజీ క్లాస్లో వింటున్నప్పుడు లైఫ్ సైకిల్ ఆఫ్ అది బటర్ఫ్లై, అది సిల్క్ వామ్ది మాకు ఉండింది. మా టీచర్ చెప్తున్నప్పుడు బొమ్మలు చూపించింది, బొమ్మలు వేసి చూపించింది. ఈ గుడ్డు తర్వాత నేను ఎప్పుడు ఏమనుకునేవాడిని, తల్లిదండ్రులకు పిల్లలు పుడతారు కదా, మనిషి పిల్లలు మనిషిలానే ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ బటర్ఫ్లై పెట్టిన గుడ్డులోంచి ఏమంటారు, గొంగుల పురుగు టైప్ ఒకటి వస్తుంది, కాటర్ పిల్లర్. నేను ఇప్పుడు ఇది దీనికి దానికి మ్యాచ్ కావటం లేదే అనిపిస్తుండే. ఇది ఎట్లయితుంది కొంచెం టైం పట్టింది నాకు. ఇది ఎగ్జాక్ట్లీ అదే మన జీవితంలో జరుగుతుంది. వీఆర్ బార్న్ టు గాడ్, బట్ దేవుని లాగా లేము ఇంకా. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షం అవుతాడో కంప్లీట్లీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ ఇమేజ్. హల్లెలూయా. మనలో దేవుని జీవం ఉంది, కానీ మనం ఇంకా కూడా ఆయనలాగా కంప్లీట్గా లేము. కానీ మనం ఏం చేస్తుండాలి, మనల్ని మనము దేవుని పిల్లలమని మనం ప్రొజెక్ట్ చేసుకుంటుండాలి. ఎక్కడ మనుషులకా కాదు, మన పర్సనల్ లైఫ్లో నేను దేవుని కుమారుడను కాబట్టి నేను ఇట్లా ఉంటాను. యూ నీడ్ టు డిసిప్లిన్ యువర్ లైఫ్. హల్లెలూయా. 3వ వచనం చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. ఏం నిరీక్షణ ఇది? నా యేసు ప్రభు వస్తాడు, నన్ను పిలుచుకుపోవడానికి ఆయన వస్తాడు, మేఘాలలో ఆయన వస్తున్నాడు, రాప్చర్లో నన్ను ఎత్తుకుపోవడానికి వస్తాడు. నీకు ఈ నిరీక్షణ ఉంటే యు విల్ బీ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ లైఫ్. నిన్ను నువ్వు క్లీన్ చేసుకుంటూ ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇంటికి సడన్గా పలానా పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే ఏం చేస్తారు, వెంటనే ఫోన్ చేసి పనోళ్ళకి చెప్తారు, ఫస్ట్ హాల్ క్లీన్ చేసేసేయండి. ఎందుకు? క్లీన్గా ఉండాలి. హల్లెలూయా. వి నీడ్ టు, అంటే మనము లోకంలో ఎవరో వస్తున్నారంటేనే మనము క్లీన్గా పెట్టాలనుకుంటున్నాం. దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని తీసుకుపోవడానికి వస్తున్న వ్యక్తి. హల్లెలూయా. మన లైఫ్ ను మనం క్లీన్ గా ఉంచుకోవాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు గెటింగ్ సంథింగ్? yes. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చూద్దాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు లోకంలోనికి వచ్చినప్పుడు లోకాన్ని ఆయనే తయారు చేసిండు, కానీ లోకం గుర్తించడం లేదు. ఆయన ఏం చేసిండు, ఆయన సొంత వ్యక్తుల దగ్గరకు వచ్చిండు. ఎవరు వాళ్ళు? యూదులు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ఎంతమంది ఆయనను అంగీకరించారో వాళ్ళందరికీ, అనగా ఆయన నామమందు ఎవరు విశ్వాసం ఉంచి ఉంటున్నారో దేవుని పిల్లలగుటకు
ఆయన అధికారం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలంటే దేవుని కుటుంబంలో ఒక మెంబర్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కలిగి ఉన్నదంతా కూడా వాళ్ళకి కలిగి ఉన్నది అని అర్థం. ఆమేన్. 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆమేన్. అంటే నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు జన్మించినప్పుడు నీవు మనుష్యేచ్ఛ వల్ల, శరీరేచ్ఛ వల్ల, రక్తం వల్ల నువ్వు అన్నిట్లో జన్మించినావు. కానీ ఇప్పుడు ఏదైతే యేసుక్రీస్తు నామాన విశ్వసిస్తున్నావో అది ఈ వీటన్నిటికీ విరుద్ధమైన జీవం ఇది. హల్లెలూయా. ఈ జన్మ ఎటువంటిదంటే నువ్వు దేవుని వలన పుట్టావు. ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి. Who are born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. Amen. Amen. You are born by the will of God. అందరూ చెప్పుకోండి. I am born by the will of God. You know దాని మీనింగ్, యాక్చువల్ మీనింగ్ చెప్పనా? కొన్నిసార్లు ఏమనిపిస్తుంటే అసలు ఎందుకు పుట్టినానో, అసలు ఈ జీవితంలో నేను ఎందుకు పుట్టినానో. కొందరు తగులుకుంటే వాళ్ళు చెప్పే మాట ఎంత బాధలు చెప్పుకుంటారు. ఏమంటారు? అసలు నేను ఎందుకు పుట్టినానో, నేను పుట్టకుండా ఉంటే బాగుండు. విన్నారా ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు? నీవు అసలు మామూలుగా పుట్టకపోయి ఉంటే నీకు నిత్య జీవం అనేది కూడా లేదు. ఇక్కడ నువ్వు యేసుక్రీస్తు జీవాన్ని అంగీకరించడానికి కూడా లేదు. మనము అంటే నేను అంటున్న మాట ఏంటంటే, నీవు యేసుక్రీస్తును అంగీకరించాలి అంటే మొదటగా నువ్వు తల్లిదండ్రులకు జన్మించి ఉండాలి. హల్లెలూయా. అండ్ నువ్వు ఆల్రెడీ నువ్వు ఏమంటున్నావు, నేను యేసుక్రీస్తును అంగీకరించాను అనే వ్యక్తివైతే యు నీడ్ నాట్ రిగ్రెట్. ఇంకా నేను ఎందుకు పుట్టాననే మాట అవసరం లేదు. ఎందుకు? యు ఆర్ ఆల్రెడీ బై ది విల్ ఆఫ్ గాడ్. నీవు ఈ భూమి మీద జీవించడం అనేది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తివైతే, యువర్ లైఫ్ ఈజ్ బై ది విల్ ఆఫ్ గాడ్. దేవునికి నువ్వు భూమి మీద జీవించడం అనేది దేవునికి ఇష్టమై ఉంటున్నది. హల్లెలూయా. అది ఆయన చిత్త ప్రకారముగా జరుగుతున్నదని మనము గుర్తించాలి. ఆమేన్. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, యేసుప్రభు అంటాడు ఒక సందర్భంలో యూదా ఇస్కరియోతును గురించి ఏమంటాడు, అసలు వీడు పుట్టకపోయి ఉంటే మేలు అంటాడు. అంటే ఏమర్థము? యేసుప్రభుకి ఇష్టం లేదు వాడు పుట్టడం, కానీ ఆ పని జరగడం కోసం వాడు పుట్టాలి. అర్థమవుతుందా? ఈ యూదా ఇస్కరియోతు ఎటువంటి వాడు? ఎప్పుడు యేసుప్రభుతోనే తిరిగిండు. యేసుప్రభు యొక్క ట్రెజరర్ కూడా వాడే. వాళ్ళకు ఏమంటే డబ్బుల సంచి అవంతా కూడా అతనే మోసేవాడు. అన్నీ చేస్తున్నాడు, కానీ దేవునితో సరైన సంబంధము ఎక్కడా లేదు. అందుకే యేసుప్రభు ఏమంటాడు, వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేది. బైబిల్ అంతట్లో నాకు ఆ ఒక్క వ్యక్తే దేవుడు అట్లా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిల్చును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఆమేన్. దేవుని మూలంగా నువ్వు జన్మించావంటే నీకు ఒక లోపల ఒక రకమైన ఏమంటారు, పాపం అంటే నువ్వు ఇష్టపడవు. అర్థమవుతుందా? పాపము చేయజాలడు అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడు, హీ కెనాట్ సిన్. హీ కెనాట్ సిన్ అంటే వాడు చెయ్యలేడు. నిజంగా దేవుని చేత నేను జన్మించబడ్డాను, నేను దేవుని వాక్యం చేత పుట్టాను అంటే ఆయన బీజం, దేవుని యొక్క బీజం. ఏంటా బీజము? దేవుని వాక్యం. నీకు దేవుని వాక్యం నీ జీవితంలో ఉన్నంత వరకు నువ్వు పాపం చేయజాలవు. దేవుని వాక్యం లేకపోతే చేయొచ్చేమో, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యు కెనాట్ సిన్. దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట ఇంత స్ట్రిక్ట్ గా దేవుడు తన వాక్యంలో చెప్తుంటున్నాడంటే, మనము చాలాసార్లు అనిపిస్తుంది క్రైస్తవులుగా, ఏం కాదులే చేస్తున్నాంలే అంటే నువ్వు కాన్షియస్గా చేయవు. అర్థమవుతుందా? అంటే బ్రదర్, నేను ఎన్నోసార్లు కింద పడిన వెంటనే లేయాల. నేను చాలాసార్లు చెప్తాను, ఫాలింగ్ ఇన్ సిన్ ఈజ్ డిఫరెంట్, లివింగ్ ఇన్ సిన్ ఈజ్ డిఫరెంట్. రోడ్లో పోతుంటే కాలుకు పెండ అంటుకుంటే ఏం చేస్తాము? కడుక్కుంటాం. లేదు పెండ అంటుకుంది కాబట్టి నేను పోయి ఇంకా పెండలోనే బతుకుతాను, మా ఫ్రెండ్స్ అందరు పెండలోనే బ్రతుకుతున్నారు అంటే అర్థమవుతుందా? సో దట్ ఈస్ నాట్ ఫేర్. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత యు నీడ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్.
ప్రతి క్షణము నిన్ను నువ్వు పాపం నుంచి పక్కకు పెట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? నీలో దేవుని బీజం ఉంది. యూ షుడ్ రికగ్నైజ్ దట్. నాలో దేవుని వాక్యం ఉంది. నేను దేవుని వాక్యం విని నేను నా జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించాను. నేను యేసు ప్రభు వల్ల నేను తండ్రి అయిన దేవునికి కుమారుడిగా కుమార్తెగా నేను జన్మించుంటున్నాను. నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాను. ఈ యొక్క డిటర్మినేషన్ నీలోకి రావాలి. హల్లెలూయా. అదే అధ్యాయంలో 22 నుంచి 24 వచనాలు చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమేన్. సిన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ బ్లాకర్. నీకు బ్లెస్సింగ్స్ కావాలా అనుకుంటుంటారు అందరు. అందరికి ఇష్టం కదా బ్లెస్సింగ్స్ అంటే, అందరికి ఇష్టం. కానీ ఏం జరుగుతుందంటే పాపం చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే నీ ఫెయిత్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. విశ్వాసం నుంచి నువ్వు పడిపోతావు. అలవాటు అయిపోతుంది. మొదల పాపం చేసి అలవాటు అయిపోయి ఇంకా లాస్ట్కు ఇంకా దేవుడు నాతో ఉన్నాడా లేదా అనే థింకింగ్కి వస్తారు జనాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. అంటే ఆజ్ఞలు అంటే పదాజ్ఞలా? కాదు. పదాజ్ఞలు కొట్టివేసింది యేసు ప్రభు సిలువలో. ఇక్కడ గమనించండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక. అంటే నువ్వు ఎప్పుడైతే పాపము చేయకుండా నిన్ను నువ్వు క్లీన్గా పెట్టుకుంటావో నువ్వు ఆటోమేటిక్గా చేసేదంతా ఆయనకి ఇష్టమైనదే చేస్తావు. ఆయన దృష్టికి ఇష్టమైనదే చేస్తావు. ప్రతి మనిషికి తెలుసు, రక్షింపబడినోడికి తెలుసు, రక్షింపబడని వ్యక్తికి తెలుసు పాపం అనేది ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు లోకంలో. హల్లెలూయా. దానికి ఇవన్నీ చేయాలా ఇవి చేయకూడదు అని పెద్ద లిస్ట్ రాయాల్సిన అవసరం లేదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది రైట్ ఇది రాంగ్ అని అందరికీ తెలుసు మనకు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏంటవి? నువ్వు పాపం చేయకుంటే చాలు, అన్ని ఇష్టమైనవే చేస్తుంటావు. ఆమేన్. మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. సచ్ ఎ బ్లెస్సెడ్ వర్డ్ కదా. మనం ఏం అడిగితే అది దొరుకుతుంది. ఏం కావాలనుకుంటున్నావు అది అడుగు. కళ్ళు మూసుకొని, ప్రభువా నా జీవితంలో నేను ఈ విధంగా ఉంది, నాకు ఇది కావాలి. ఎప్పుడు అడగాల? కళ్ళు మూసుకొని నీ యొక్క మనసులో నాకు ఏ పాపము లేదు అన్ని కొట్టివేసుకో. యేసయ్య రక్తంతో అన్ని కొట్టివేసుకొని దెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏదో చూద్దాం. 22వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తును నమ్ముకోవాలా. మనం ఏమంటాం? నేను నమ్ముకున్నాను కదా, నమ్ముకున్నాం. ఇంకొక మాట ఏముంది ఇదే ఆజ్ఞలో? రెండవ మాట ఏముందంటే ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నది. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించాలి. బైబిల్లో ఒకరినొకరు ప్రేమించాలి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకో. ఏం ప్రమాదం ఉందో చెప్తా. నువ్వు ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఏమర్థం అంటే, ఒకరినొకరు ప్రేమించడం అంటే నీ ప్రేమ నిష్కల్మషంగా ఉండాలి. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తి దృష్టి దేవుని వైపు ఉండేట్టు నువ్వు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి దేవునికి దగ్గర అయ్యేట్టు చేస్తావు. సాధారణంగా మనోళ్ళు ఏం చేస్తారంటే లవ్ అనే పదంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా దేవునికి దూరమే అవుతారు. యూ టేక్ మై వర్డ్, ఎటువంటిదైనా కూడా మీరు ఆలోచించండి, దేవునికి దూరమయ్యే పనులు తప్ప దగ్గరయ్యే పనులు ఉండవు. హల్లెలూయా. నువ్వు ఒక మనిషిని దేవుని మీద దృష్టి పడకుండా నీ మీద దృష్టి పడేట్టు చేస్తావు. దట్ ఈస్ లవ్. ఈ లోకంలో ఉండే లవ్ ఏంటంటే దేవుని చూడనీయకుండా యూ ట్రై టు డైవర్ట్ దెమ్ టు యువర్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? ఎస్. అది దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా పోవడం. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెను అన్నది. బ్రదర్ మీరు లవ్ మ్యారేజ్కి అగేన్స్టా? నేను కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకున్నాక ప్రేమించడము. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? వాక్య ప్రకారం ఏంటంటే సరైనటువంటి సమయంలో దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. అంతవరకు నీ దృష్టి ఏముండాలా? దేవుని మీద ఉండాలి. మనుషుల మీద దృష్టి ఎప్పుడు పెట్టకూడదు, ఏ రకంగానూ పెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషిని
ఇంకొక మనిషి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ వర్షిపర్స్. నువ్వు వర్షిప్ చేసే వ్యక్తి అయితే నీలో ఒక స్పెషల్ అనాయింటింగ్ ఉంటుంది, అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం కింద నువ్వు నల్ల కాకి అంటావు, కానీ అవతల వాళ్ళకు అబ్బాబ్బాబ్బా ఏమున్నాడు ఈయన, ఏముంది ఈమె అనుకుంటారు. దట్స్ అన్ అనాయింటింగ్. బాగా అర్థమవుతుందా? అదే నేను చెప్పే మాట ఏంటంటే, అనాయింటింగ్ విల్ బ్యూటిఫై యూ. దేవుని యొక్క అభిషేకం ఉంటుంది, ఆ అభిషేకంలో నువ్వు ఏం మాట్లాడినా అవతలోడు ఈజీగా ఫ్లాట్ అయిపోతుంటారు. అందుకే వర్షిప్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం వర్షిప్ చేసే వాళ్ళు మనం ఏం చేయాలంటే, మనుషులు మనల్ని చూడడం కాదు, మన నుంచి దేవుని వైపు చూడడానికి మనము ప్రతి దాంట్లో మనము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. సేటన్ ఏం చేసిండు? దేవుణ్ణి ఏంది నన్ను పూజించాడు అని వాడు చేరేసుకున్నాడు, పైనుంచి కింద పడిపోయాడు. హల్లెలూయా. సో మనము దేవుని యొక్క ఆజ్ఞ చూడండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలను. హల్లెలూయా. నువ్వు నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నావంటే యు విల్ ప్రే ఫర్ దట్ పర్సన్. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే వాళ్ళు దేవునికి దగ్గర అవటానికి, నరకం ఎట్టి పరిస్థితిలో పోకూడదు అనేది నీ ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. నీ యొక్క ప్రేమలో ఈ లోక సంబంధమైన లస్ట్ఫుల్ థింగ్స్ ఉండవు. దేవుని ప్రేమ, నువ్వు నిజంగా దేవుని ప్రేమ అంటే ఆ లస్ట్ఫుల్ థింగ్స్ ఏవి ఉండవు. 23వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆమేన్. సింపుల్. ఇప్పుడు ఎప్పుడైతే మనం పాపం చేయకుండా మనల్ని మనం క్లీన్గా పెట్టుకుంటూ దేవుని ఆజ్ఞ ప్రకారం మన పక్కనున్న వ్యక్తులను దేవుని ప్రేమతోనే చూస్తూ ఉండి, అర్థమవుతుందా? దేవుని ప్రేమ వేరు, మనిషి ప్రేమ వేరు. మనిషి ప్రేమ చాలా ఫీబుల్. మనిషి ప్రేమలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ప్రేమిస్తే నువ్వు నాకేమిస్తావు అనేది ఉంటుంది. మనిషి ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. యూ విల్ డూ ఇట్ విత్ హోల్ హార్ట్. ఏం చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బ్రదర్ హానోక్ అన్నాడు, నేను దేవుని రాజ్యంలో రిలీజ్ చేసిన. ఎందుకు రిలీజ్ చేసిండు? దేవుని యొక్క ఆత్మలు రక్షింపబడాలి. అర్థమవుతుందా? ఏం ఆలోచించుడు, నాకేమొస్తుంది అన్నాడా? కాదు, దేవుని దాంట్లో నేను వేయాల్సిందే. ఏదేమైనా కానీ నేను నాటాలా అంటే ఏమది? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఊరికే కానుకలేరు, ఊరికే ఎవరు ఆఫరింగ్స్ ఎవరు, ఊరికెవరు, అర్థమవుతుందా? దట్ ఈస్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని మీద ఉండే ప్రేమను వ్యక్తపరచడానికి దేవుని కోసం ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులను హెచ్చించే, మనుషులను గొప్ప చేసుకునేది కాదు ఇది. ఇది మనుషులు తగ్గించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, కొన్ని వేరే దేశస్తులు డబ్బులు పంపిస్తుంటారు మన ఇండియన్స్. మన వాళ్ళు ఏం చేస్తారంటే మేమంతా బీదోళ్ళమండి అని తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో వాళ్ళంతా వాళ్ళకు కొనుక్కోకుండా ఎన్ని దాచిపెట్టిన డబ్బులు సాక్రిఫైస్ చేసి మన కోసం పంపిస్తుంటారు. అర్థమవుతుందా? వాళ్ళు మన ముఖాలు చూస్తుంటారు, మన వాళ్ళని ఏమి చూస్తుంటారు, కానీ వాళ్ళు కిట్స్ పంపిస్తుంటారు పిల్లలకు. అంటే మనము ఎప్పుడైతే అటువంటి ప్రేమలో మనం నడుస్తామో, ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ఆజ్ఞల ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో, నీవు దేవునిలో ఉంటావు, దేవుడు నీలో ఉంటాడు. హల్లెలూయా. 24వ వచనం చూడండి. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. దేవుడు నాలో ఎక్కడ ఉన్నాడు అనుకుంటుంటారు చాలా మంది. యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు కదా. కరెక్టే, యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇంగ్లీష్లో చూడండి. హీ అబైడెత్ ఇన్ us by the spirit which he hath given us. యేసు ప్రభు వెళ్ళిపోయిండు. పరిశుద్ధాత్మ దేవునికి వేరే పేరు లేదు, ఆయన యేసు క్రీస్తు పేరులోనే వచ్చిండు. ఆమేన్. నువ్వు యేసు ప్రభువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ పనిచేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పాలా? నాలో, మనలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు మనలో ఎట్లా ఉన్నాడు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఇది మనం గుర్తించాలి. ఓకే నెక్స్ట్ కమ్ టు, ఇప్పుడు ఇంకొక మాట ఆలోచిద్దాం. నేను యేసు ప్రభువుని అంగీకరించిన కొత్తలో ఒక అన్న నాకు గాస్పెల్ చెప్పిండు.
అన్న చెప్పిన మాట ఏంటంటే, నేను అప్పుడు బాగా డిస్టర్బ్డ్గా ఉండినా. ఏందబ్బా ఎంబీబీఎస్ సీట్ రాలేదు ఎట్లా అంటే, ఇంకా లైఫ్ ఎండ్ చేసుకుందామా అనే థింకింగ్లో ఉండినా. అవమానంగా ఉండింది. ఆ టైంలో బ్రదర్ చెప్పిండు, నువ్వు పరలోకానికి పోవాలంటే వైట్ కోట్ ఉంటే లోపలికి పోనిచ్చడం అట్లాంటిది ఉండదు, యేసు ప్రభు ఉన్నాడా లేదా అనేదే ఉంటుంది. సో నేను అన్నీ యాక్సెప్ట్ చేసినా, యేసు ప్రభుని అంగీకరించిన వచ్చిన. 2 రోజుల తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. చచ్చిపోయేది ఎప్పుడో, ఆడపోయినాక నిజంగా ఉంటుందో లేదో, ఎంట్రీ ఉందో లేదో ఇవన్నీ తెలియదు కదా మనకు. ఈ లోకంలో ఏముంది అని పోయి అడిగిన నన్ను పోయి, అన్న ఇవన్నీ చెప్పినావు బాగుంది, నాకు ఇప్పుడు సీట్ వస్తుందా రాదా? మనకున్న థింకింగ్ అంతా ఏంటంటే, నాకు దేవుడి నుంచి నేను ఏదైనా పొందుకోవాలా, ఏదైనా ఉందా రాదా అన్న. తనకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో అన్న చెప్పిన మాట, అంటే అట్లా కాదురా, మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి మనం దేవుని మీద, ఎప్పుడో అది మనమైతే సేఫ్గా ఉంటాము అక్కడికి పోతామని అని. కానీ నేను దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిన మాట చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. బెస్ట్ పార్ట్ ఆఫ్ గాస్పెల్ ఏంటంటే, గాస్పెల్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, బాగా గమనించండి, సువార్తలోని బెస్ట్ పార్ట్. అందరూ ఏమంటారంటే, సువార్త అంటే యేసు ప్రభు మన కోసం చనిపోయిండు, మన పాపాలకు బదులుగా ఆయన చనిపోయిండు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉంది ఈ వాక్యంలో, నశింపక నిత్య జీవం పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు దేవుడు వెంటనే రిటర్న్లో మనకు ఒకటి ఇచ్చిండు. ఏంటది? నిత్య జీవం. దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. దట్ ఈస్ ఎవర్లాస్టింగ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్. దట్ ఈస్ ది లైఫ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ జోయే ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో ఇక్కడ ఏంటంటే, నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజే నీకు నిత్య జీవం వచ్చింది. నాకేం నేర్పించినారంటే, నేను ఈరోజు యేసుప్రభుని అంగీకరిస్తే పరలోకానికి పోతే అక్కడ నిత్య జీవం ఉంటుంది అని నేర్పించారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీవు ఎప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తావో నువ్వు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ ఎ వన్ టైం సెటిల్మెంట్. అప్పుడే జరుగుతుంది. చూడండి, ది మొమెంట్ యు బిలీవ్ ఇన్ జీసస్, అప్పుడు నీకు నిత్య జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం, తెలుగులో 48, ఇంగ్లీష్లో 47. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. ఆమేన్. మరోసారి చదవండి. విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. విశ్వసించువాడు, యేసుక్రీస్తు మీద విశ్వసించువాడు, వాడు ఎవరంట? నిత్య జీవం కలవాడు. వాడు నిత్య జీవం పొందుతాడనుందా? కలవాడు. వాడు నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. హల్లెలూయా. యు నీడ్ నాట్ హోప్ ఫర్ ఇట్. నువ్వు నిరీక్షించేది లేదు, నేను పరలోకానికి పోతే నాకేదో జరుగుతుంది. నో నో నో, యు హ్యావ్ దట్ లైఫ్ రైట్ నౌ. నీకు ఇప్పుడే ఉన్నది నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 1వ యోహాను 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూడండి, తెలుగులో 10 నుంచి. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు నిత్య జీవం దయచేయబోచున్నాడు అనుందా? దయచేసెను. ఎప్పుడు దయచేసిండు? ఏ రోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో ఆ రోజే నీకు నిత్య జీవం అనే ప్యాకేజ్ నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. హల్లెలూయా. నెక్స్ట్ 12వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆమేన్. ఆమేన్. దేవునికి ఉన్న కోరిక ఏంటంటే, నీలో నిత్య జీవం ఉంది అని నువ్వు తెలుసుకోవాలా. ఎందుకంటే క్రైస్తవులు ఏం లేదబ్బా మా జీవితంలో ప్రతి చిన్నదానికి నేను ప్రార్థన చేయాలా, నేను అది పోయి లేదు లేదు. హీ హాజ్ ఆల్రెడీ గివెన్ యూ ఎ ప్యాకేజ్. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. యోహాను భక్తుడు చెప్తున్నాడు, యు మస్ట్ నో. నీకు తెలిసి ఉండాలి, నీలో ఆల్రెడీ ఈ యొక్క నిత్య జీవం ఉందని నీకు తెలిసి ఉండాలి. ఎందుకు? నీకు ఎప్పుడైతే దీని గురించి తెలుస్తుందో నీ బిహేవియరే మారిపోతుంది.
నీ లైఫ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పేదరికంలో బ్రతుకుతా ఉన్నావు, సడన్గా నీకు ఎవరో చెప్పినారు నీ పేరు మీద బ్యాంకులో ₹1 కోటి ఉందని చెప్పినారు. ఎట్లా బిహేవ్ చేస్తావు? ఇంకా నెక్స్ట్ కాలర్ ఎగరేస్తావు. అర్థమవుతుందా? అంటే నీకు యూ వాంట్ లుక్ డౌన్ టువర్డ్స్ యూ, నేను చాలా తక్కువని అనే థింకింగ్ రాదు నీకు అప్పుడు. అర్థమవుతుందా? వెన్ యూ నో దట్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, నీలో దేవుని జీవం ఉంది అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీ యొక్క లైఫ్ మీద అదొక ఇంపాక్ట్ చూపిస్తుంది. యూ విల్ బి ఏ కాన్ఫిడెంట్ పర్సన్. అంటే రేపేం జరుగుతుందో, రేపటికి నాకు డబ్బులు ఎట్లా వస్తాయో, లేకపోతే రేపేమవుతుందో ఆ అనిశ్చితి నీ జీవితంలో ఉండనే ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేపర్ చదువుతుంటావు, HMPV అనే వైరస్ ఇంకొక 4 సోకింది. 4 కాదు, నీ ఇండియాలో అందరికీ సోకినా నీకు రాదు అది. హల్లెలూయా. అర్థమవుతుందా? వెన్ యూ రికగ్నైజ్ దట్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నేను అందుకే ఈరోజు ధైర్యంగా చెప్తాను, కోవిడ్ వార్డ్స్లో మాస్క్ లేకుండా, PPE కిట్లు లేకుండా డ్యూటీ చేస్తుండే ఒకడు ఉన్నాడంటే నేనే అది. హల్లెలూయా. ఐ నో దట్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ మీ. ఐ నో ఇట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో వాక్యం బాగా చదువుతుండినా, నాకు అప్పుడప్పుడే ఈ యొక్క ఇటర్నల్ లైఫ్ గురించి తెలుసుకుంటున్న డేస్ అవి. ఒకరోజు ఏమైంది, ఒక కాన్ఫరెన్స్కి పోవాలి, తొందరలో అత్యుత్సాహంలో ఏం చేస్తున్నాను, పోయి కత్తిపీట మీద కాలేసిన, కాలుకి ఇట్లా కింద అదేమంటారు అదంతా ఇట్లా కట్ అయిపోయింది. బ్రెడ్ సగం చీలితే ఎట్లుంటుంది, బన్ను కోవా బన్ పెట్టిస్తారా, అట్లా చీలింది. అది అట్లే చీలింది. రక్తం విపరీతంగా కారింది. మా అక్క ఇప్పుడు పాస్టర్ నిమ్మి ఉన్నారు కదా, నేను నడుచుకుంటూ పోతుంటే ఆ రక్తం అంతటిని ఆమె ఒక బకెట్ పట్టుకొని పిండేయడం అనమాట, కింద పడినదంతా పిండేయడం. తర్వాత నా కాలు తీసి ఆ బకెట్లోనే పెట్టినారు, ఇట్లా తగిలిచి అది కారుతుంది. లిటరల్గా చూస్తే ఒక 3 to 4 లీటర్స్ కనిపిస్తుంది ఆ క్వాంటిటీ. మనిషి శరీరంలో ఎంత ఉంటుంది బ్లడ్? 5 to 6 లీటర్స్. ఆడ ఆల్రెడీ 3 లీటర్స్ అయింది. నాతో పాటు ఉన్న ఒక 2 బిలీవర్స్ ఏమన్నారంటే, నీకేమైనా కళ్ళు తిరుగుతున్నాయా? నాకేం అట్లాంటి సిమ్టమ్స్ లేవు, అసలు ఏం సిమ్టమ్స్ లేవు. బైక్లోనే కూర్చొని హాస్పిటల్కి తీసుకుపోయినారు, ఆ ప్రెషర్ బ్యాండ్ వేసి కుట్లు వేసేస్తున్నారు, అంత అయిపోయింది అంతే. నాకు రక్తం పోయింది తప్ప కళ్ళు తిరగడం కానీ ఏమీ కానీ లేదు. కానీ ఈరోజు ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట గుర్తు చేస్తుండు, నువ్వు రక్తం వలన బ్రతకటం లేదు. హల్లెలూయా. మనం దేని బట్టి బ్రతుకుతున్నాము? దేవుని జీవం మనలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు క్రీస్తు చనిపోయిండు. యేసు ప్రభు ఏం చేసిండు? తన రక్తం అంతా మన కోసం ధారపోసిండు. ఆయన శరీరంలో రక్తం ఏమాత్రం లేదు ఇంకా. ఇప్పుడు ఆయనలో ఏ జీవం వచ్చింది? ఆయన లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనను నింపినప్పుడు ఆయన చనిపోయిన ఆ మృతమైన దేహము బ్రతికి లేచింది. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ దట్? హీ ఈజ్ నాట్ లివింగ్ బై బ్లడ్. యేసు ప్రభు బ్లడ్ సిస్టమ్తో బ్రతకటం లేదు. ఇప్పుడు యేసు ప్రభు దేవుని జీవంతో బ్రతుకుతున్నాడు. ఎగ్జాక్ట్లీ సేమ్ జీవం నీకు నాకు ఇవ్వబడింది. ఒకవేళ నువ్వేమనుకుంటావు, నాకు బ్లడ్ లేకపోతే నేను అనిమిక్ అయితే అదైతే, ఒక క్వశ్చన్ ఆలోచిద్దాం. నువ్వు ఇంకా బ్లడ్ సిస్టంలోనే బ్రతుకుతున్నావంటే నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన బ్లడ్లో ఏ రోగాలు ఉన్నాయో అవన్నీ నీ మీద పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హార్ట్ అటాక్స్, ఇంకేంటి హైపర్ టెన్షన్, బీపీలు, ఇంకా ఏమేమి ఉన్నాయో లోకంలో అన్ని రోగాలు బ్లడ్ నుంచి వచ్చేవన్నీ కూడా నీ మీద ప్రభావం చూపిస్తాయి. డూ యు వాంట్ బ్లడ్ సిస్టమ్ ఆర్ డూ యు వాంట్ గాడ్ సిస్టమ్? గాడ్ సిస్టమ్. హల్లెలూయా. హల్లెలూయా. డిసైడ్ చేసుకోండి ఈరోజే. నేను తల్లిదండ్రుల నుంచి ఉన్న జీవంలో లేను, నాలో దేవుని జీవం ప్రవహిస్తున్నది. ఐ లివ్ బై గాడ్స్ లైఫ్. హల్లెలూయా. నేను దేవుని జీవం ప్రకారంగానే నేను జీవిస్తున్నాను. అందుకే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రకటిస్తుంటావో, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు? దేవుని జీవం నీలో ప్రవహిస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. 1 యోహాను 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభువులో ఏ జీవం ఉందో అదే జీవం మనలో ఉన్నది. యేసు ప్రభు నామం మనం పెట్టుకొని జీవిస్తుంటున్నాము.
హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను ఫెలోషిప్కి వస్తున్నానంటే రాకముందు నేను ఒక మాట చెప్తాను ప్రతిసారి, ఐ గో ఇన్ జీసస్ నేమ్. నేను నా పేరులో రావటం లేదు. ఐ గో ఇన్ జీసస్ నేమ్, ఐ ప్రీచ్ ఇన్ జీసస్ నేమ్, ఐ లివ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. నా ప్రతి మాట ఇప్పుడు వస్తున్నది, ఇట్ గోస్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఆమేన్. సో మనం గుర్తించాలి, వీఆర్ ఇన్ హిమ్ అండ్ హీ ఈస్ ఇన్ అస్. ఆమేన్. అందుకే మనం ఇప్పుడే దేవుని పిల్లలము. రెండోది, వీ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ వర్డ్. దేవుని వాక్యంలో నువ్వు దేవుని పిల్లలు అని తెలియపరుస్తున్నప్పుడు, నేను దేవుని కుమారుడిని అన్నప్పుడు నీ యొక్క లెవెల్ ఇంకొక రకంగా ఉండాలి. నువ్వు ఏ మనుషులకు నువ్వు భయపడవు, ఏ మనుషులు నీకు ఏ మాత్రం హాని చెయ్యలేరు. హల్లెలూయా. ఎన్ని ప్లాన్స్ చేసినా ఏం చేసినా కూడా యు ఆర్ ఇండెస్ట్రక్టబుల్. ఎందుకు? బికాస్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యూ. బ్రదర్, మరి ఎందుకు బ్రదర్ అనేకులు క్రిస్టియన్స్ సఫర్ అవుతున్నారు? వాళ్ళు ఈ మాట గ్రహించటం లేదు. మాలో దేవుని జీవం ఉంది, మాలో దేవుడు ఆల్రెడీ నిత్య జీవం పెట్టి ఉంటున్నాడు అనే మాట గ్రహించలేదు కాబట్టి దే ఆర్ స్టిల్ సఫరింగ్. హల్లెలూయా. ఆమేన్. అందుకే మనము దేవునికి సొంత కుమారులం కాబట్టి దేవుడు ఒక వాక్యం చెప్పింది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:16-17 చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. లాస్ట్లో ఉండే పదం క్రీస్తు తోడి వారసులం. వీఆర్ జాయింట్ ఎయిర్స్ అంటాడు. జాయింట్ ఎయిర్స్ అంటే ఏమర్థము? జాయింట్ అకౌంట్స్ అంటే, ఇప్పుడు నాకు హానోకు జాయింట్ అకౌంట్ ఉంది అనుకోండి, ఇద్దరం పోయి బ్యాంకుకు పోయి ఇద్దరం తీయాల్సిందే. ఆ జాయింట్ అకౌంట్లో ఆయనకి ఎంత డబ్బులు ఉంటాయో నాకు అంతే డబ్బు ఉంటుంది, అంటే నాకు అంతే అధికారం ఉంటుంది ఆ డబ్బు మీద. అలా ఆమెను అర్థమవుతుందా? అంటే ఒకటి ఆలోచిద్దాం. నేను ఉద్యోగం చేసేప్పుడు మాకు ఒక ఎంపీపీ అని ఒకడు ఉండేవాడు. ఎంపీపీ అంటే మండల్ ప్రజా పరిషత్ చైర్మన్ ఏదో ఉంటుంది పేరు. మాకు ఆయనకు ఒక జాయింట్ అకౌంట్ ఉండేది. ఇద్దరము సైన్ చేస్తేనే చెక్ వ్యాలిడ్ అవుతుంది. ఆయన ఏమంటాడు, నువ్వు డబ్బులు ఇస్తే కానీ నేను చెక్ పెట్టను అంటాడు, సంతకం పెట్టను అంటాడు. డబ్బులు అంటే అదే ఏమన్నా నాకు ఎక్స్ట్రా ఈ డబ్బులు తిరిగి నేను వాటికి ఒప్పుకోము. ఆయనకు నాకు అదే పడేది ఎప్పుడు. అది ఎమ్మెల్యే దగ్గర ఇవ్వడము, ఆయన అన్నీ చూడడం, ఆయన చేయడం జరిగేది. కానీ ఇంకొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఎంపీపీ వీళ్ళు ఇద్దరు తోడుదొంగలై ఏమి చేయకుండా తినేటోళ్ళు ఉండేటోళ్ళు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళ అకౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలా? యేసుక్రీస్తుతో తోడి వారసులం కాబట్టి నువ్వు యేసుక్రీస్తుతో సఖ్యతతో ఉన్నావనుకో, ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ ఫెలోషిప్, ఇఫ్ యు ఆర్ ఇన్ గుడ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా నేను చెప్తున్నమాట? నీకేం కావాలంటే అది నువ్వు తీసుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రపంచమంతా దేవుందే, ప్రపంచంలో ఉన్నవన్నీ దేవునివే, కానీ నీకు కొన్నిసార్లు అవి రావు. ఎందుకు రావు? అది జాయింట్ అకౌంట్. ఆ అకౌంట్లోంచి తీయాలంటే నువ్వు యేసు ప్రభు ఇద్దరు కలిసి తీయాలా. నీకు ఒక కార్ కావాలా, యేసు ప్రభు నువ్వు పోయి తీయాల్సిందే. అది నీకు పిల్లలు కావాలి, యేసు ప్రభు నువ్వు పోయి తీయాల్సిందే. అర్థమవుతుందా? నీకు ఒక్కనికి కాదు అది. ఇట్స్ అ జాయింట్ అకౌంట్, ఇట్స్ అ జాయింట్ ప్రాపర్టీ. నీకు లోకంలో ఏమి కావాలనుకున్నా నీవు యేసు ప్రభు ఇద్దరికి అకౌంట్ కాబట్టి ఇద్దరు కలిసి చేయాలి ఆ పని. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4:6-7 చూద్దాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడవు. చాలాసార్లు మనోళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారంటే, నీ బీద దాసుడు నీ ప్రభువా. వాళ్ళు ఏమనుకుంటారంటే తగ్గింపు స్వభావం అనుకుంటారు. కాదు, దేవుడు ఏమంటున్నాడు, నీవు దాసునివి కానే కాదు. లేదు, నేను దాసున్నే ప్రభువా అంటే ఎట్లుంటుంది? నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా పోతున్నావు. అర్థమవుతుందా? నీవు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించావో అప్పటి నుంచి నువ్వు దాసునివి కాదు, నువ్వు కుమారునివి. హల్లెలూయా. నెక్స్ట్ పదం చూడండి. కుమారుడవైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడవు. హల్లెలూయా. యేసుక్రీస్తు వలన నీవు దేవునికి సంబంధించిన అన్ని కూడా నువ్వు పొందుకోగలవు నీ జీవితంలో. హల్లెలూయా. ఏమాత్రం మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ
లోకమును జయించుదురు. జయించుదురు. ఇంగ్లీష్ లో చదవండి. For whosoever is born of God overcometh the world. హల్లెలూయా. Hallelujah. నీవు జయించటానికే జన్మించావు. ఇంకో మాట చెప్పాలంటే Hallelujah. you are born to overcome. Amen. నీ పుట్టుకనే నువ్వు జయించటానికి పుట్టావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని పిల్లవాడి అంటే ఊరికే చిన్న చిన్న టెంప్టేషన్లకు పడిపోయేది కాదు, నువ్వు చిన్న చిన్న వాటికి పడిపోయేది కాదు. యు ఆర్ బార్న్ టు ఓవర్కమ్. హల్లెలూయా. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా యు విల్ బి దేర్ టు ఓవర్కమ్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. లోకంలో అందరికి ఒకటే, శ్రమలైనా కష్టాలైనా అందరికి ఒకటే. అందుకే యేసుప్రభు ఏమంటాడు, ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడు, ఒకడేమో బండ మీద కట్టుకున్నాడు ఇండ్లు అంటాడు. ఇసుక మీద కట్టుకున్నోడికి సేమ్ అవే వచ్చినాయి పరిస్థితులు, బండ మీద కట్టుకున్న సేమ్ పరిస్థితులు వచ్చినాయి. కానీ బండ మీద ఉన్నవాడు ఎట్లా ఉన్నాడంటే వాడు స్టాండర్డ్ ఉన్నాడు, వాడు ఏం పడిపోలేదు. ఎందుకు? బైబిల్లో ఏం మాట రాయబడిందంటే హీ డిగ్డ్ డీప్. వాడు లోపలికి హీ వర్క్డ్ అవుట్, హీ ఎక్సర్సైజ్డ్. దేవుని వాక్యం మీద తనను తాను కట్టుకున్నాడు. హీ ఒబేయిడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, హీ డిడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే అలాంటి జీవితం ఉంటుంది అప్పుడు నువ్వు యు ఆర్ అన్ ఓవర్కమర్. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. ఎప్పుడైతే నువ్వు రోజు నువ్వు చెప్పుకో, నేను దేవునికి జన్మించిన వాడిని, నేను దేవుని మూలముగా పుట్టాను, నేను తల్లిదండ్రుల మూలంగా జన్మించిన ఆ జన్మ అయిపోయింది, నేను ఇప్పుడు జీవిస్తున్నది దేవుని జీవం వల్ల నేను జీవిస్తున్నాను. ఎప్పుడైతే అది రిపీటెడ్గా పలుకుతూ దేవుని వాక్యం మీద నిన్ను కట్టుకుంటావో అప్పుడు నీ లోపల నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీకు విశ్వాసం పెరుగుతుందో నీవు ప్రతి టెంప్టేషన్ ఎంత పెద్దదైనా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అక్కడేమో జయించుదురు అన్నాడు, ఇక్కడేమో జయించి ఉన్నారు. అయిపోయింది. యు హావ్ ఓవర్కమ్. ఆమేన్. 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 దీని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ అంటాడు. అంటే నీ ఆరిజిన్, నీ పుట్టుక దేవునిలో ఉన్నది, అది మర్చిపోద్దు. యు ఆర్ ఆఫ్ గాడ్, యువర్ ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ డైరెక్ట్ డిసెండెంట్ ఫ్రమ్ గాడ్. నీవు దేవునికే పుట్టిన వ్యక్తివి, నీవు దేవుని సంబంధివి. కాబట్టి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఆల్రెడీ లోకాన్ని జయించిన వాడు నీలో వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకాన్ని ఆల్రెడీ యేసుప్రభు అన్నాడు, బీ ఆఫ్ గుడ్ చియర్, ఐ హావ్ ఓవర్కమ్ ది వరల్డ్. మీరు ఏమాత్రము ఇది కావద్దండి, ఏమంటారు, చలించొద్దండి, నేను ఆల్రెడీ ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఇప్పుడు ఆ జయించిన వ్యక్తి నీలో వచ్చి నివసిస్తుంటాడు. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మీరు జయించి ఉన్నారు. ఎందుకు? జయించిన వాడు మీలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సో దిస్ ఇస్ గాడ్స్ లవ్ ఫర్ us. దేవుడు మనల్ని జయించాలి అని కోరుకుంటున్న వ్యక్తి, మన జీవితాలు విజయోత్సవంలో జీవించాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం అందుకే మీరు ఏం వాక్యాలు వింటున్నారనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ వాక్యం వింటావో అది నీ కుటుంబంలో అది ప్రభావం చూపిస్తుంది. నువ్వు దేవుడు చేతగానోడు, ఇంకా దేవుడిని అంతా అయిపోయింది అంటే ఇంకా అట్లే ఉంటుంది, నీ జీవితం మారదు. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుంది? నువ్వు జయించిన వ్యక్తివి. హల్లెలూయా. ఆలోచించండి కూర్చొని, ఏమేం సమస్యలు ఉన్నాయో దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీకు మాట. ఏమంటున్నాడంటే నువ్వు జయించి ఉంటున్నావు. వాట్ ఎవర్ బీట్, ఎంత పెద్ద సమస్య అయినా, అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, ఏవైనా కూడా వాట్ ఎవర్ ఇట్ బీ, నువ్వు జయించి ఉంటున్నావు. ఈరోజు ఎవరైతే నా మాటలు వింటున్నారో, క్యాన్సర్ కావచ్చు, రోగాలు ఏవైనా కావచ్చు, నీవు యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తివైతే నువ్వు జయించి ఉంటున్నావు. యు జస్ట్ రైజ్ అప్ ఫ్రమ్ యువర్ సీట్, యు ఆర్ హీల్డ్. హల్లెలూయా. నువ్వు గుర్తించాలా, నాలో దేవుని జీవం ప్రవహిస్తుంది, ఈ లోక సంబంధమైన జీవం నాలో లేదు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవం కాదు. నేను ఈరోజు జీవిస్తున్నది నా తండ్రి అయిన దేవుని నుంచి నాకు వచ్చిన ఆ నిత్య జీవం అనేది నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. సో ఇంత గొప్ప కృపను దేవుడు మనకిచ్చిండు. ఎవరైతే ఇది నాకు వద్దు అనుకుంటారో వారి పరిస్థితి ఏంది? యోహాను సువార్త 3:36 చూడండి. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. ఆమేన్.
ఆమేన్. దేవుని కుమారుని ఇంగ్లీష్లో ఉంటాడు, హీ దట్ బిలీవెత్ నాట్ ఇన్ సన్. యేసుక్రీస్తును నమ్మని వాళ్ళు లోకంలో అందరూ ఏమంటారు, యేసు ప్రభు మంచి దేవుడు, యేసు ప్రభు చాలా పవర్ఫుల్ దేవుడు, ఇట్లాంటి మాటలు వినేటోళ్ళు. నేను రీసెంట్గా వింటూ ఉన్నా ఈ మాటలు. నాకు తెలిసిన వాళ్ళు నన్ను మెప్పించడానికి యేసు ప్రభు చాలా పవర్ఫుల్ దేవుడు, అయ్యన చాలా పవర్ఫుల్ దేవుడు, అది నన్నేం మెప్పించదు. ఎందుకు? దేవుడికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఆ మాటలు వినడానికి. ఆయన పవర్ఫుల్ అని ఆయనకు తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. ఇది కాదు కావాల్సింది. ఇడేమంటున్నాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాడి జీవితం ఏమవుతుందంట, వాడు నిత్య జీవం పొందుతాడు. వాడు ఎవరైతే ఈ యేసు ప్రభు నాకు వద్దు అని డిసైడ్ అయింటారు మనుషులు, క్రిస్టియన్ మీటింగ్ అంటే నేను పోను, ఇట్లాంటి వాటికి నేను పోకూడదు అని తీర్మానం చేసుకున్నాను. అటువంటి వాళ్ళు ఏంటంట, ది రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ అబైడింగ్ ఆన్ హిమ్. దేవుని ఉగ్రత వాళ్ళ మీద, వాళ్ళతో నడుస్తూనే ఉందంట. మీరు అనుకోవచ్చు, బాబా మా ఫ్రెండ్స్ బాగా సంపాదించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇళ్ళల్లో ఇవి ఉన్నాయి మా ఇంట్లో లేవు. దేవుని ఉగ్రత కూడా ఉందని గమనించండి అక్కడ. వెన్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ నాన్ క్రిస్టియన్స్, రిమెంబర్ దట్ దే ఆల్రెడీ హ్యావ్ ది రాత్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్. నీకు కావాలన్నా తెచ్చుకో, నీకు ఎవరి దగ్గర చూసి నాకు ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది అంటే తెచ్చుకో. దేవుడు ఏమంటున్నాడు, నీవు వద్దు అని దేవుడిని అనుకున్న వాళ్ళందరికీ కూడా, ఈరోజు నా మాట వింటున్న వాళ్ళు యూట్యూబ్లో ఎవరైనా వినొచ్చు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తును నువ్వు అంగీకరించకపోతే దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుందని దేవుని వాక్యము హెచ్చరిస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు హోప్ ఉంది. వీఆర్ గివన్ ది హోప్. మనకు హోప్ ఇవ్వబడింది, వేరే వాళ్ళకు ఈ హోప్ లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జరిగితే జరిగింది అది అనుకుంటుంటారు, కానీ సడన్గా దేవుని ఉగ్రత వాళ్ళ మీద పనిచేస్తుంది. ఆమెన్, ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? yes. దేవుని జీవం నీలో ఉందని నువ్వు గ్రహించి ఉంటున్నావా? yes. Do you recognize that the life of God is flowing in you? yes. Or you are living by blood system? తల్లిదండ్రుల నుంచి వచ్చిన రక్తం వల్ల నువ్వు జీవిస్తున్నావా? ఆమేన్. అది రిపీటెడ్గా నీ యొక్క సిస్టంలో సింక్ అయిపోవాలా. ఐ ఆమ్ నాట్ లివింగ్ బై ది బ్లడ్ సిస్టమ్, ఐఎమ్ లివింగ్ బై ది ఇటర్నల్ లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని నిత్య జీవం వల్ల నేను జీవిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, నాతో పాటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా నా జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు ఇంతవరకు నా జీవితంలో పెండింగ్ ఉన్నవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ మాత్రము నా జీవితంలో కీడును నేను చూడను, నష్టాన్ని నేను చూడను, ఓటమిని నేను చూడను. నేను విజయమును పొందిన వ్యక్తిని. I am an overcomer. And I will overcome. Hallelujah. తండ్రైన దేవా, మీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామమున ఆమేన్. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్లో నా మాటలు వింటున్నారో, మీకు ఎక్కడైనా అనారోగ్యత ఉన్నా, లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులున్నా, మీరు అనారోగ్యత ఉన్న దగ్గర మీరు చేయి పెట్టుకోండి. ఒకవేళ అనేకమైన రుగ్మతులు ఉన్నట్టయితే మీ తల మీద చేయి పెట్టుకోండి. అదేవిధంగా అప్పులలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా, మీరు కూడా మీరు చెయ్యి వెత్తి నాతో పాటు ఏకీభవించండి. నేను ప్రార్థిస్తుండగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, మీరు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి, ప్రభా నా ప్రియమైన బిడ్డలు తండ్రి, ఎవరైతే వాక్యం వింటున్నారు తండ్రి, అనారోగ్యతతో ఎవరుంటున్నారు తండ్రి, యేసుక్రీస్తులో ఉన్న ప్రతి రోగపాత్మను వెలిపమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఈ క్షణమే తండ్రి ప్రభా, గుడ్డివారు కంటి చూపును పొందుతున్నారని ప్రకటిస్తున్నాను. కుంటివారు నాయన లేచి నిలబడుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మరి నాయన చెవిటి వారి చెవులు తెరవబడుతున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. మూగివారు మాట్లాడుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ఎంతటి కష్టమైన రోగమైన తండ్రి, HIV అయినా, క్యాన్సర్ అయినా అన్నీ కూడా నాయన యేసుక్రీస్తును వాటిని వెళ్ళిపోమని ప్రకటిస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నాయన
బిడ్డలకు ప్రకటిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తండ్రి, ఆ అప్పుల ఆత్మను యేసుక్రీస్తును బంధిస్తున్నాం తండ్రి, ఆ కొరత ఆత్మను యేసుక్రీస్తును బంధిస్తున్నాం తండ్రి ప్రభా. వారిని సమృద్ధిలోకి నడిపించే దేవుడిని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తును వీరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వీరు అప్పులలో నుండి అభివృద్ధిలోకి వచ్చినారని ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.